హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన గ్యాంగ్ కర్నూలుకి స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాం. నేను, బాలు, శేఖర్ ఫుల్ జోష్తో బయలుదేరాం. ఎండ అంటే సన్ కూడా మన మీద పర్సనల్గా టార్గెట్ చేసినట్టుంది. అందుకే ముందు మన్సూర్ దగ్గర ఆగి చల్లని నీళ్ళు తాగాం. హైడ్రేషన్ ఇంపార్టెంట్ బాస్. అప్పటికే చంటి కూడా ఎంట్రీ ఇచ్చాడు. టీం కంప్లీట్ అయింది. కొంచెం సేపు తర్వాత చంటి, శేఖర్ వేరే పని మీద కోసం స్లిప్ట్ అయ్యారు. ఆ గ్యాప్లో నేను, బాలు స్ట్రైట్గా పిస్తా కూల్ డ్రింక్ ఆర్డర్ చేసాం. ఆ హీట్లో ఆ కూల్ డ్రింక్ హానెస్ట్లీ లైఫ్ సేవర్ అనిపించింది. తర్వాత సీ క్యాంప్ సైడ్ వెళ్ళాం. కుండలు కొనకపోయినా చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నాం. వర్క్ ఫినిష్ చేసుకొని మన గ్యాంగ్ మళ్ళీ అసెంబ్ల్ అయ్యింది. నెక్స్ట్ శేఖర్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి అని ట్రై చేశాడు, కానీ సిస్టమ్ ఏమో కోఆపరేట్ చేయలేదు అనుకుంటా. సో డైరెక్ట్గా గ్యాస్ ఆఫీస్కి మూవ్ అయ్యాం. గ్యాస్ ఆఫీస్ తర్వాత నేను చంటి ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్ ఏంటంటే, ఓల్డ్ బస్ స్టాండ్లో బాబర్ లస్సీ ఫేమస్ అంట కదరా అని వెళ్ళాం. ఫుల్ హైప్తో ఆర్డర్ పెట్టాం. ఫస్ట్ సిప్ చేసాం. 5 సెకండ్స్ సైలెన్స్. నిజం చెప్పాలంటే హైప్ తప్ప పెద్ద టేస్ట్ ఏం లేదు. హానెస్ట్లీ ఎక్స్పెక్టేషన్స్ బ్లాక్ బాస్టర్, రియాలిటీ షార్ట్ ఫిల్మ్లా అనిపించింది. ఆ తర్వాత బాలు ఆటో రిపేర్ కోసం మెకానిక్ దగ్గర స్టాప్ చేశాం. ఇంకా లేట్ అయ్యేలా ఉంది అని బాలు అన్నాడు. స్పేర్ తీసుకొని వస్తాను, మీరు షాపింగ్ వెళ్ళండి. సరే అని మేము స్ట్రైట్గా డీమార్ట్లో ఎంట్రీ ఇచ్చాం. షాపింగ్ స్టార్ట్ అయ్యాక టైం ఎలా పోయిందో తెలియదు. ఆఫర్స్ చూస్తుంటే మన బడ్జెట్కి బీపీ పెరిగిపోయింది. సడన్గా బాలు కాల్ చేసి, పని అయిపోయిందిరా ఇంకా రండి అన్నాడు. హీరో ఎంట్రీ లాగా బాలు వచ్చాడు. ఫైనల్లీ అందరు కలిసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. సో ఈరోజు లెసన్ ఏంటి అంటే, హైప్ని నమ్మకండి, ఫ్రెండ్స్ని నమ్మండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.